కుప్పంలో చంద్రబాబుకి ఇక రోజులు చెల్లాయా? చంద్రబాబు ఆధిపత్యం అంత్య దశకు చేరిందా అంటే అవుననే అనిపిస్తోంది. కుప్పంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల లెక్కలు చూస్తే చంద్రబాబుకి ఇక ఓటమి తప్పదనే అంశం పక్కాగా కనిపిస్తోంది. ఓసారి కుప్పం ఓటర్ల లెక్కలు చూద్దాం. 2019 ఎన్నికల్లో మొత్తం ఓట్లు 2,13,145. టీడీపీకి పోలైనవి 1,164. వైఎస్ఆర్సీపీకి వచ్చినవి 69,426. కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం ఓట్లు 1,78,948. టీడీపీ 21,038. వైఎస్ఆర్సీపీ 79,633. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం ఓట్లు 38,213. టీడీపీ 12,377. వైఎస్ఆర్సీపీ 15,696. స్థానిక సంస్థలు ప్లస్ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం ఓట్లు 2,17,161. టీడీపీకి వచ్చినవి 33,415. వైఎస్ఆర్సీపీకి వచ్చినవి 95,329. దీన్ని బట్టి చూస్తే కుప్పంలో చంద్రబాబుకి 2019లో వచ్చిన 1,00,000 ఓట్లకి దగ్గరగా స్థానిక సంస్థల్లో వైసీపీ అభ్యర్థులు సులువుగా ఓట్లు సాధించారు. ఇక ఓట్లు వేయని వాళ్లు తటస్థులు పొందిన ఓట్లు మొత్తం కలిపి 88,000 దాకా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే వైసీపీకి కుప్పంలో 1,00,000కు పైనే ఓట్లు ఈజీగా పోలయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే భరత్ని మీ వాడిని కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి. కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి. నా కేబినెట్ లో మంత్రిగా స్థానం ఇస్తాను. నా గుండెల్లో పెట్టుకుంటాను. ఎలా చూసుకున్న వైసీపీ అభ్యర్థి భరత్ కుప్పంలో ఈసారి 25,000 ఓట్ల తేడాతో గెలిచి చంద్రబాబుకి చెక్ పెట్టనున్నారు.